న్యాయ వ్యవస్థ పైన దాడులు చేశారు, శాసన మండలి చైర్మన్ మీద దాడులు చేశారు, ఐఏఎస్ ఆఫీసర్ల మీద దాడి చేశారు, పత్రికా స్వేచ్ఛను హరిస్తూ జీవో నెంబర్ 2430 తీసుకొచ్చి మీడియా పైన దాడి చేశారు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పైన దాడి చేశారు. కరోనా టైంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ విషయం వచ్చినప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్ పైన దాడులు చేశారు. వీసీలపై కూడా దాడులు చేసి అరాచకాలు సృష్టించారు. అలాగే తెలుగుదేశం పార్టీ మా నాయకుల మీద దాడి చేశారు, కార్యకర్తల పైన దాడి చేశారు, బడుగు బలహీన వర్గాల పైన దాడులు చేస్తూనే ఉన్నారు. ఎస్సీ ఎస్టీల వాళ్ళందరినీ కూడా హత్యలు చేసి శిరోమండనాలు చేసి దాడి చేస్తా ఉన్నారు. ఇది తప్ప మీకేమి చేత కాదా? ఈ దద్దమ్మ ప్రభుత్వానికి ఇది తప్ప ఇంకేమి చేత కాదా? ప్రజలు హలో లక్ష్మణ అని చెప్పి చెప్తుంటే బ్రతుకుతున్నారు, కానీ జీవించడం లేదు. మీ ప్రభుత్వంలో ప్రజలు ఏనాడో మానసికంగా చనిపోయారు. ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నారు, జీవోత్సవాల్లాగా బ్రతుకుతున్నారు. ఇలా చేయటం వల్ల మీకేమొస్తుంది? ఏమిటా పైశాచిక ఆనందం మీకు అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఆనాడు కేసుల నుంచి తప్పించుకోవడానికి మీరు గూగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఎఫిడవిట్ చూస్తే దాదాపు 70 పేజీల పైన ఎఫిడవిట్, అందులో 31 పేజీలు ఆయన కేసుల గురించి వివరాలే ఉంటాయి. ఎవరైనా సరే గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసిపోతా ఉంది. అలాంటి కరుడుగట్టి నేరస్తుడిగా మీరు ముద్ర ఉంది మీ జీవితం పైన. 16 నెలలు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ జైల్లో ఉండటం ఇష్టం లేక రోడ్డు మీద నడిస్తే గనక సెక్యూరిటీ ఇంకా బాగుంటుంది, ప్రజల మధ్యలో ఉంటే ఇంకా బాగుంటుంది, శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అనే ఒక స్వార్థంతో మీరు ఆ రోజు పాదయాత్ర మొదలుపెట్టిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎన్ని కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద చెప్పండి? ఐపీసీ సెక్షన్ 420, 409, 468, 440, 506, 477A, 120B, 471, 120, 286, 283, 353, 342, 427, 188, 186, 114, 148, 147, 500, 499, 107, 290, 341. ఇన్ని ఐపీసీ సెక్షన్ల కింద మీరు కేసులలో నమోదు చేయబడి మీరు ఒక నేరస్తుడిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యాన్ని నమ్మి ఒక ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు మనం ప్రభుత్వ పరంగా సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉంది అని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మీకు పాదయాత్ర చేసే అవకాశాన్ని కల్పించారు. ఇన్ని సెక్షన్లు ఉన్నాడు, కల్పించాల్సిన అవసరమే లేదండి, అసలు లేదు. ఆయన ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది తెలుగుదేశం పార్టీ. నిత్యం గౌరవించమని నిత్యం మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే ఉంటారు. ఈరోజు ఒక్క ఛాన్స్ పేరుతో మీరు ముఖ్యమంత్రి అయిన పాపానికి ఈరోజు బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర నుంచి అందరూ కూడా అలో లక్ష్మణ అని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో నేనున్నాను మీకోసం అని చెప్పి నారా లోకేష్ గారు జనవరి 27వ తారీఖు యువగళం పేరుతో పాదయాత్ర చెయ్యడానికి నడుం బిగించి సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నారు. ప్రజలు తండోపతండలు లక్షల మంది వచ్చి వారిని కలుస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వ వైఫల్యాలు చెప్తున్నారు, ఈ ప్రభుత్వం పెట్టే హింసలు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఓర్చుకోలేక ఆఖరికి మీ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా 4 బహిరంగంగా బయటికి వచ్చి ఎదురు తిరిగారు. ఇంకా వందల సంఖ్యలో బయటికి రావడానికి రెడీగా ఉన్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ని తట్టుకోలేక లోకేష్ గారికి వస్తున్న ఆదరణ, ఆ ప్రభంజనాన్ని చూడలేక ఈరోజు యువగళం వాలంటీర్ల మీద దాడి చేశారు అని అంటే మిమ్మల్ని ఏమనాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. 24 గంటల ముందే రూట్ మ్యాప్ పోలీసులకు ఇవ్వడం జరుగుతుంది. పోలీసులు మినిమం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఉంది. మెయింటైన్ చెయ్యాలి అని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వీటన్నిటికీ తిలోదకాలు ఇచ్చేసి ఈరోజు మా యువగళం వాలంటీర్ని తెల్లవారుజామున నిద్రపోయే టైంలో వాళ్ళని లేపుకొచ్చి గోడౌన్లోకి తీసుకెళ్ళి రహస్య ప్రదేశాలకు తీసుకెళ్ళి వాళ్ళని హింసించి
వాళ్ళని మానసికంగా హింస పెట్టి భయభ్రాంతులు చేసే ప్రయత్నం తీసుకొచ్చి అక్కడికి ఇక్కడికి ఆ పోలీస్ స్టేషన్లకి ఈ పోలీస్ స్టేషన్లకి తిప్పి 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 కోర్టుల చుట్టూ తిప్పి 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 ఈరోజు మానసిక పైశాచిక ఆనందాన్ని ఇచ్చేది పోలీసులైతే ఆనందాన్ని పొందేది ఈ వైసీపీ నాయకులు, ఈ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, పోరాడితే కోల్పోయేది ఏముంది? బానిస సంకెళ్ళు తప్ప అనే విషయాన్ని, శ్రీశ్రీ గారు చెప్పిన విషయాన్ని తెలుగుదేశం పార్టీ అహర్నిశలు పాటిస్తుందనే విషయాన్ని వైసీపీ తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఏం చేశారండి యువగళం వాలంటీర్లు? స్వచ్ఛందంగా వచ్చారు. అందులో అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, పోలియో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ రాష్ట్ర పరిపాలన నచ్చక స్వచ్ఛందంగా వచ్చిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాలంటీర్స్ వాళ్ళు. ఈరోజు వాళ్ళని హింస పెట్టడం ఏమాత్రమైనా మీకు సమంజసంగా అనిపిస్తుందా? దొడ్డిదారిని వచ్చి ఇలాగా అందరినీ కూడా హింస పెడితే మీకు వచ్చేది ఏముంది? ఈ రకంగా దాడులు చేస్తే మీకు వచ్చేది ఏముందని అడుగుతున్నా. రాష్ట్రానికి పనికొచ్చే పని ఒక్కటన్నా చేశారా? చివరికి ఈరోజు లండన్ కూడా ఆయన పర్సనల్ పని మీద జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు తప్ప ఎక్కడా కూడా ఒక పరిశ్రమ తేటానికో లేకపోతే ఒక పరిశ్రమ గురించి మాట్లాడటానికో లేదా ఒక మీటింగ్కి ప్రజలకి సంబంధించి శ్రేయస్సు కోసం ప్రజల యొక్క బాగు కోసం సంబంధించిన మీటింగ్కో మీరు వెళ్ళాలా? అక్కడ కూర్చొని ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేకుండా చేయటం అనేది ఎంతవరకు సబబు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అయినా కూడా దడిసేది లేదు. మేము ఖచ్చితంగా పోరాడతాం. మీ సంగతి ఏంటో తేలుస్తాం. రేపు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి వైసీపీకి లేదు. విపరీతమైన అప్పులు చేస్తూ మీరు ఏ రకంగా పరిపాలిస్తున్నారో కూడా అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వంలో కొంతమంది పెద్దల సహకారం మీకు ఉందని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాము. నేను ఇందాకే చెప్పాను, పోరాడితే కోల్పోయేది ఏముంది? బానిస సంఖ్యలు తప్ప అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నరాల్లో జీర్ణించుకుపోయింది. మీ ఇష్టోషణ చేసుకోండి. ఈ రోజుకి 207వ రోజు, 2817 కిలోమీటర్లు లోకేష్ గారు పాదయాత్ర చేశారు. 4000 కిలోమీటర్లు వచ్చే వరకు చేస్తారు. ఇంకా 400 రోజులు చేరే వరకు చేస్తారు. ప్రజల్ని మమ్మల్ని కలుసుకునే ప్రయత్నాన్ని, లోకేష్ గారు కలిసే ప్రయత్నాన్ని ఎవ్వరి కూడా అడ్డుకోలేరు అనే విషయాన్ని వైసీపీ తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.